హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహా వ్లాగ్స్. టుడే అయితే నేను యాక్సెంచర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ నా స్లాట్ టైమింగ్స్ వచ్చేసరికి 11:20 AM 11th June. సో ఇంటర్వ్యూయర్ అయితే 11:45 AMకి అయితే వచ్చారు. సో ఫస్ట్ తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాక నెక్స్ట్ క్వశ్చన్, నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రో, నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పారు. దాని తర్వాత నా ఇంట్రడక్షన్లో నేను ప్రాజెక్ట్ అనేది మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చనే ప్రాజెక్ట్ వచ్చిందనమాట. సో బ్రీఫ్లీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను మొత్తం ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద టెక్నాలజీస్, ఏ టెక్నాలజీస్ నువ్వైతే ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసావు అని అడిగారు. సో అది కూడా నేను చెప్పాను. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ డ్యూరింగ్ ది ప్రాజెక్ట్ అని అడిగారు. సో అది కూడా చెప్పాను, ఎటువంటి ఛాలెంజెస్ నువ్వు ఫేస్ చేసావు అని. అండ్ ఇంటర్పర్సనల్ ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసావా అని అడిగారు. సో అది కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ అని అడిగారు. నేను అది కూడా చెప్పాను. తర్వాత గైడ్ నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా మీకు అని అడిగారు. సో అది కూడా చెప్పాను. ఒకవేళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైనా వచ్చిందా అని అది కూడా అడిగారు. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అని చెప్పాను. దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు అని అడిగారు. సో నేను అది కూడా చెప్పాను. తర్వాత మీరు ఈసీ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కదా, వై ఐటీ టు నాన్ ఐటీ, ఎందుకు ఐటీ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీకి వద్దాం అనుకుంటున్నారు అని అడిగారు. సో నేను అది కూడా ఆన్సర్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎందుకు ఈ ప్రాజెక్టే మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగారు. సో నేను ఎందుకు కూడా చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, ఇన్నోవేషన్ అంటే ఏంటి అని అడిగారు. సో ఇన్నోవేషన్ అంటే ఏంటి అని అడిగితే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంకా ఏం అడిగారంటే లైక్ అన్ని హెచ్ఆర్ క్వశ్చన్సే నాకైతే అడిగారు. టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు, మొత్తం అన్ని హెచ్ఆర్ క్వశ్చన్సే అడిగారు. సో నెక్స్ట్ క్వశ్చన్ లైక్ ప్రాజెక్ట్ నుంచే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి నాకు. అండ్ మెయిన్ గోల్స్ ఏంటి, ఎలా వర్క్ చేశారు, అండ్ నువ్వు నీ టీంలో నీ రోల్ ఏంటి అవన్నీ అడిగారు. నేను టీమ్ లీడర్ అని చెప్పాను. సో నువ్వు టీమ్ లీడర్ కదా, ఎలా డిస్ట్రిబ్యూట్ చేసావు వర్క్స్ అన్నీ అని అడిగారు. సో నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్కి వచ్చేసరికి ఎనీ క్వశ్చన్స్ అని అడిగారు. సో ఎనీ క్వశ్చన్స్ అని అన్నప్పుడు నేను ఏదైనా ఏదైనా లాంగ్వేజ్ కానీ ఏదైనా స్కిల్ కానీ నేను అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఎసెంచర్లో మీరు ఏదైనా ఇవ్వగలరా అడ్వైజ్ అని అడిగితే, ఉన్న స్కిల్స్ అంటే మనకు వచ్చిన స్కిల్సే బాగా అప్డేట్ చేసుకుంటే చాలు, న్యూ స్కిల్స్ ఏం అవసరం లేదు అని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పాను. ఇదే నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.